నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా, నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. త్రిత్వములోని 6వ వారపు ఆరాధన ఆశీర్వాదాలకి మీ అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. త్రియేకుడైన మా పరిశుద్ధుడైన తండ్రి, మా రక్షక, మా ఆదరణకర్త, మీ కృప ఆకాశం బట్టి ఉన్నతమైనది. ఇది మీ గ్రంథ సాక్ష్యం. నాయన, ఈ దినం మమ్మల్ని ఇలాగా మీ సన్నిధిలో మేము ఎక్కడ వారం అక్కడ ఉన్నప్పటికీ మా ఇళ్లలోనే మీరు మాకు కలిగజేస్తున్న నెమ్మది పెట్టి స్తోత్రాలు. నెమ్మది గల ఇళ్ళు మీ ఉచిత వరాలని చెప్పు కనుక రాజా, మమ్మల్ని ఇళ్లలో పెట్టి మీరు మాతో ఉండి మమ్మల్ని మీరు ఇంటిగా చేసుకుని మీ మందిరంగా చేసుకుని తమను పొందుతున్న మహిమగా స్తోత్రాలు. కారణం మీ కుమారుడు మా రక్షకుడు యేసయ్య ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఎక్కడ 2, 3 ఆయన నామపేట కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని చెప్పిన ఘనమైన వాగ్దానం మేము విశ్వసిస్తున్నాము. ఈ విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీకు స్తోత్రాలు. త్రిత్వంలో 6వ వారం గురించి మమ్మల్ని సిద్ధపరిచిన విధం బట్టి ఉందన్నా. ఈ దినము మీ సన్నిధిని మా కొరకైన మీ ప్రతి సంకల్పము తమ ముందుగా చేసిన ప్రతి విధమైన సంగతిని మేము అశాంతము బోధపరచబడిన వారమై మీ సన్నిధిలో మేము మేలు పొంది మెలకు చెంది మిమ్మల్ని మహిమపరచే వారికి మేము దీవించమని. భీకర దినాల్లో మేము అల్లాడిపోతున్న ప్రతి సంగతి ఎరిగిన దేవుడు రాజు, మీకు వందనాలు. కారణం మీ చిత్తానికి మేము ఏమీ ఎదిరించి చెప్పడానికి కానీ తలంచడానికి కానీ మాకు వీలు కాదు. మేము మితులకు అనేవాళ్ళు. మేము కేవలం మీ సృష్టము. జస్ట్ యువర్ క్రియేషన్ లార్డ్. వీ అడ్మిట్ అండ్ కన్ఫెస్ దిస్ ఫ్యాక్ట్. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరణము మా గృహాల్లో, మా కిటికీల్లో ఎక్కి మా వైపు తొంగు చూస్తున్న ఈ భీకర దినాలు మమ్మల్ని దాచిపెడతాం. మీకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, మీరు ఇచ్చిన వాగ్దానం ఒక నది కలదు, ఆ పట్టణంలో ఉన్నది. అది దేవుని సర్వోన్నత దేవుని మందిర స్థలమును సంతోషపరుచుతున్నదని మాట మా ఎడల మీ నామం పేరు చేరుతున్న సార్వత్రిక సంఘం ఎడల, ముఖ్యంగా మా స్థానిక సంఘం సెయింట్ మాథ్యూస్ పట్ల మీరు ఇస్తున్న గొప్ప మీ కావలికి స్తోత్రాలయ్యా. మా చుట్టూనే, మా మధ్యలోనే నాయన, మేము అడుగు తీసి అడుగు వేసేటప్పటికే నాయన మా కొరకు పొంచి ఉన్న ఈ కరోనా కఠోరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడుతున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘ బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాను. ఆరాధన యావత్తు మీరే మహిమ పొందమని నా శరీర ప్రాణత్వం మా మానవ త్రిత్వము నేడు మిమ్మల్ని మీ పరిశుద్ధ త్రిత్వం మహిమపరచులాగా దీవించి ఆశీర్వదించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందమని మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నేటి మన ధ్యానం నిమిత్తమై వాక్య భాగాలుగా మనము మొదట భాగాలు చదువుకున్నాక తర్వాత కీర్తనతో మనం ధ్యానానికి వెళుతున్నాం. వాక్య భాగాలకు వెళుతున్నాం. 6వ వారపు త్రిత్వమందు వాక్య భాగాలు. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన 6వ అధ్యాయము 3 నుండి 11 వరకు ఉన్న భాగాన్ని మనం విందాం.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి అలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమింకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమ్మను నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనండి. ఈ పర్యంతం దేవుని ప్రియులారా, అదేవిధంగా సువార్త వాక్య భాగము మనం చదువుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వరకు ఉన్న భాగాన్ని మనం విందాం. నరహత్య చేయవద్దు, క్షమించండి, 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. 21. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలి పీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడు. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. పరిశుద్ధ సువార్త వాక్య భాగము ఈ పర్యంతం. మనందరికీ తెలిసిన విషయము, నేటి పాఠాలకై ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి
ఈ విధంగా వ్రాయడము ఇప్పుడు మనందరం వినడము జరుగుతుంది. ఈ నిమిత్తమే అందరూ ఆసక్తిగా దీనిని వినండి. పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే పుడమి నీతి ప్రాకటముగా ప్రతినమందు హెచ్చుగలుగా ప్రభుని పాద చెంత జేరి పలు విధముల ప్రాకులాడా పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే తండ్రి మహిమ వలన క్రీస్తుడు మృతుల నుండి లేచినట్లు మనము లేచుట నూతన జీవమును పొంది నడువగా బాప్తిస్మమందు పాలు పొంద క్రీస్తు తోడి ఐక్యపరచబడగా మనము పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే సోదరులతో సమాధానము ప్రతివాదితో సఖ్యపడే సాదృశ్యములలో శత్రుభావ శృంఖలాలు తెంచి స్నేహ భావమందు నూతన జీవ దాత యేసు బోధయందు బ్రతికి ధరను పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే పుడమి నీతి ప్రాకటముగా ప్రతినమందు హెచ్చుకలుగా ప్రభుని పాద చెంత జేరి పలు విధముల ప్రాకులాడా పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం నీకు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వేట భాగాల్లో చాలా సుపరిచయాలు అనేక మార్లు మనం విన్న సంగతులు అయితే అనుక్షణం విన్న
ఇది దేవుని మాట, మన కొరకు ప్రాణం పెట్టిన వారి మాట కనుక an unending and unceasing life flowing word అన్నమాట. అనునిత్యము జీవము ప్రవహించే మాట ఆయన నోటి మాట గనక ఈవేళ మనము త్రిత్వమందు 6వ వారానికి ప్రభు మనం నడిపించాడు. మనము చాలా భీకరమైన దినాల్లోనే ఉన్నామని చెప్పడం కాదు, భీకరత్వము మనల్ని ఆవరించింది. ఇక ఎందుకంటే ఒకే మాట దానికి జవాబు, ఏమంటే కేవలం మానవ అవిధేయత ఎవరి పట్ల? సృజించిన వారి ఎడల మనుషుడు చూపుతున్న అవిధేయత, నెగ్లిజెంట్ మైండ్, కేర్లెస్నెస్, రెక్లెస్నెస్. ఇది సగటు మనిషి ఒప్పుకుంటే అసలు గొడవే లేదు. ఎవడకాడు తన ఇష్టారాజ్యాన్ని ప్రకటిస్తూ తనకు తానే సార్వభౌముడిగా వ్యవహరిస్తున్నాయి ఈ దుర్భర దినాల్లో, ఈ అజ్ఞాన కాలంలో ఉండబట్టి మనుషుడు తన జ్ఞానాన్ని నమ్ముకుని నివారణ లేని రోగానికి, ఆపదకి మనుష్యుడు ఆహ్వానం పలుకుతూ ప్రాణం మీదకి తెచ్చుకుని సకల ఇక్కట్లు పాలైపోయి నిరాశ నిస్పృహల మధ్య ఊగిసలాడుతున్నాడు. కరోనా హ్యాస్ నో డిఫరెన్స్, either younger, older, or infant, nothing doing, rich, poor, educated, illiterate, employee, employer, ఏ విధమైన తేడా లేదు. లింగ భేదం లేదు, భాష భేదం లేదు, దేశ భేదం లేదు. బికాజ్ ఇట్స్ యూనివర్సల్. యాజ్ సిన్ ఈజ్ యూనివర్సల్, డెత్ ఈజ్ యూనివర్సల్. లైక్ వైజ్ కరోనా ఈజ్ యూనివర్సల్. దేని బిడ్డారా, ఇటువంటి భీకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు మనకి కీర్తన 46లో ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమంటే, ఒక నది కలదు ఆ పట్టణంలో, అది సర్వోన్నతుని దేవుని మందిర పరిశుద్ధ స్థలమును కాపాడుతున్నది. ఆ ఏర్పాటు చేయకపోతే ఎప్పుడో మనము మరవబడేవారం. ది హోల్ క్రిస్టియన్డమ్, క్రైస్తవ ప్రపంచం అంతా, అందులో అనేకులు కూడా దీనికి ఎఫెక్ట్ అయిపోయి మరణిస్తున్నారు. కొంతమంది సేవకులు కూడా మరణిస్తున్నారు. మన మధ్య హుబులీలో మన పాస్టర్ గారు దీనికి ఎఫెక్ట్ అయిపోయి ఈ ప్యాసివ్. నేను చెప్తున్నాను, వెళ్ళిపోయి మృతి చెందిన వారికంటే మనము భాగ్యవంతులమని, గొప్పవారమని, ధన్యులమని ఇది కాదు ఇక్కడ కాన్సెప్ట్. అసలు ఏముంది, ఏ మంచితనం ఉంది నీలో నాలో? ఇట్స్ మియర్ హిస్ గ్రేస్. కేవలము ఆయన కృపను బట్టి మనము సజీవుల్లో ఉన్నాము. ఇది గుర్తిరిగి వీ మస్ట్ అక్నాలెడ్జ్ ఇట్ అండ్ ఎగ్జాల్ట్ హిజ్ నేమ్. ఆయన నామాన్ని మనం హెచ్చించబద్దులమై ఉన్నాము. దిస్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. గనక నీతి గురించి వేళ యేసే చెబుతూ, మరి ఆ నీతిని ఎలాగ మనము రిసీవ్ చేసుకో, ఎలాగ అనుభవించాలి. ఎందుకంటే నీతి ఇది మనము ఎక్కవైరు చేసేది కాదు. నీతి అనేది యేసు రాక మునుపు ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు. అది ద్వితీయోపదేశకాండం 6:25 ఏమంటాడంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే దాని వలన నీతి కలుగుతుంది మనుషుడు. కానీ ఆయన ఎప్పుడో చెప్పాడు, టు ఫర్నిష్ వాట్ ఆల్ ద ఆల్మైటీ రిక్వైర్స్ ఆఫ్ us. మనల నుండి ఆయన ఏమి ఆశించాడో ఆ ప్రకారంగా చేయడమే అక్కడ చెప్పేశాడు. మరి అది ఎవడో చేస్తాడంటే అప్పుడు ఎవడో చేయలేకపోయాడు, ఇప్పుడు చేయలేకపోతాడు. ఇది ఎరిగిన దేవాతి దేవుడు
ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు స్వామి అని తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపి ఆ ద్వితీయోపదేశ కాండము 6:25లో ఆయన ఎస్టాబ్లిష్ చేసిన నీతి ఉందే, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవటం వలన ఆ నీతి ఈయన ఇప్పుడు 2020 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి ఆయన అదేంటో అనేది మనకి చూపించి దాన్ని ఫుల్ఫిల్ చేసి మన పక్షాన్ని అది మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు అది ఆ ఇచ్చి వెళ్ళిన ఆయన ఏం చెప్పాడు ఆ ప్రకారం చేస్తే పరిశుద్ధ గ్రంథం మందులు అన్ని ఆజ్ఞలు మనం పాటించినట్టే. సో ది ఛాలెంజ్ బిఫోర్ అస్ టుడే ఈజ్ టు ఫాలో అవర్ గైడ్, అవర్ సేవియర్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఏమంటున్నాడు? శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించనేరని ప్రభు చెప్పాడు. ఇంతకీ రైట్ అంటే రైచువస్నెస్, నీతి అంటే రైచువస్నెస్, బిబ్లికల్ లాంగ్వేజ్. రైచువస్నెస్ని ఇంకా మనం తేలిగ్గా చెప్పుకుంటే రైట్నెస్ అంటే ఇంకా చెప్పండి, టు బి రైట్ విత్ గాడ్, దేవుని ఎడల సరిచేయబడిన వాడు. అంటే దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇతడు అన్బ్లేమబుల్గా, ఇతను దోషిగా ఎంచబడతానికి వీలు లేని పరిస్థితిని నీతిమంతం అంటారు. కనుక ఇది సాధించడానికి ప్రభువారు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు 5:20లో. ఇచ్చాక దాని గురించిన వివరణకు ఒక ఎగ్జాంపుల్ దశాజ్ఞంలో ఒకటైన నరహత్య గురించి ఆయన మాట్లాడుతూ ప్రారంభించాడు. ఓకే, ప్రారంభించిన తర్వాత ఏం చెప్తున్నాడు? నరహత్య గురించి మీరు విన్నారు, కానీ నరహత్య యొక్క ఎక్స్టెన్షన్ లేక సివియారిటీ, ది ఇంటెన్షన్ ఏమంటే అంటూ ఆయన చెబుతూ, కోప్పడితే చాలయ్యా, ది యాక్ట్ ఆఫ్ మర్డర్ ఇస్ ఆల్రెడీ డన్ అని చెప్పాడు. ఇంకో మాట, వ్యర్థుడ, ద్రోహి అనే మాటలు ఉన్నవే, అవి వాటి కూడా ఎంత వెలిడిటీ ఉందంటే, ఎంత బరువు దాంట్లో ఉందంటే నరహత్యతో సమానం చేసేసాడు యేసయ్య. కాబట్టి ఇట్ ఈస్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యము, ఆయన రాజ్య వారసులు అమలు జరగవలసిన ఆయన నియమం ఏమంటే, ఈవెన్ మన టెంపర్మెంట్లో, మన ఫీలింగ్లో కూడా ఈ హత్య గురించిన ఈ సంగతులు మనకు రాకూడదనేది ఆయన ఆశయం, హిజ్ ఎక్స్పెక్టేషన్. కనుక దేవుని బిడ్డలారా, ఈవేళ అది చెప్తే ఏమిటంటే, నువ్వు బలి అర్పిస్తూ ఉంటుండగా నీకు నీ సహోదరుని మీద నీకు విరోధ భావం ఏదైనా ఉందని, విరోధ భావము ఐదర్ వన్ సైడ్ ఆర్ టూ సైడ్స్, అది ఎక్కడ సమస్య కాదు. ప్రాబ్లం ఏమంటే, ఉందనేది నీకు జ్ఞాపకం వస్తే తప్పు వాడిదైనా, అవతల వ్యక్తి అయినా, అవతల పార్టీదైనా, యూ గో అహెడ్, నువ్వు ముందెళ్ళిపోయి సమాధానం కొరకు నువ్వు పాడు. దీనిని సహోదరుల మధ్య సమాధానం. ఇక రెండో రకమైన సమాధానం ఉంది. అదేంటంటే, నీ ప్రతివాదితో నీవు వాదనలో లేక అతను నీవు ఈ కంటెంప్ట్లో మీరు ఇరుక్కున్నప్పుడు అతని జడ్జి దగ్గరికి తీసుకెళ్ళకముందు బట్టి త్రోవలో ఉండగానే అతనితో సమాధానం పడుకో. ఎందుకంటే ఈ త్రోవ కాస్త ముగించేసి, నీ ప్యాసేజ్ ముగించేసి, ఇక కోర్టు హాల్కి ఎంటర్ అయిపోతావు, కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఇక ఆ తర్వాత నువ్వేం చేయలేవు. అంటే యూ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది పోలీస్, ది పోలీస్ విల్ హ్యాండ్ ఓవర్ యూ టు ది జడ్జ్ అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, అతను నిన్ను తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన ఆర్డర్స్ మేరకి జైల్లో వేస్తాడు. ఇంతవరకు రానిచ్చుకోకు. వైల్ యు ఆర్ ఆన్ ది వే, త్రోవలో ఉండగానే మాట అర్థం ఏంటంటే అవకాశము ఉండగా, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్,
నాట్ అలైవ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ వెల్ ఆఫ్. నువ్వు బాగున్నప్పుడే, నీకు బాగోనప్పుడు, నీవు లేవలేనప్పుడు, నీకు అయోమయంగా వచ్చిన ఇటువంటి పరిస్థితులు నీకు దాపరించకుండా ఉన్నప్పుడే, అంటే వైల్ యూఆర్ క్వైట్ వెల్, నువ్వు క్షేమకాలంగా, నీ క్షేమకాలంలోనే నీ ప్రతివాదితో నువ్వేం చేయాలి? సమాధాన పడిపోవాలి. డోంట్ గెట్ ప్రొలాంగ్డ్ యువర్ కేస్ అనేసి చెప్పుతూ, ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు చెరసాలకు వెళ్ళే ఆ దౌర్భాగ్యం నీకు దాపరించదు, శిక్ష పడేది నీకు ఉండదు. ఒకవేళ చెరసాలకు వెళ్ళిపోయా కూడా నేను ఏదో విధంగా నేను బయలు తీసుకుంటాను, నేను వాడు జడ్జి వేసిన ఫైన్ కట్టేస్తాను అనుకంటే, ఆ ఫైన్ నీ ఎడల ఎలా ఉంటుందంటే కడపటి కాసు చెల్లించు వరకు నీపై ఆ జుల్మానా ఉంటుంది. కడపటి కాసు మీన్స్ నీవు చెల్లించలేని అమౌంట్ అనేది అక్కడ డిగ్రీ అవుతుంది. అయినప్పుడు ఫుల్ అమౌంట్లో ఒక కాసు తక్కువ వచ్చినా నేను అక్కడ జడ్జిని విడిచిపెట్టంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. యూ కెనాట్ అఫోర్డబుల్ ఎ బెయిల్ ఫ్రమ్ ది జడ్జ్. అంతది నువ్వు యూ మే బి ల్యాక్ ఇయర్ మల్టీమిలియనర్ అయినా సరే నీ మల్టీమిలియనర్ స్టేజ్కి మించిపోయి ఉంటుంది పనిష్మెంట్ ఎప్పుడు కూడా. అప్పుడు అతను ఈ విల్ బి అనేబుల్ టు పే ది ఫైన్, జాగ్రత్త, ఆర్ ది పెనాల్టీ అని యేసయ్య ఒక నీతి ఆయన చెప్పాడు. ధర్మశాస్త్రం ఆయన కొట్టువేయడానికి రాలేదయ్యా నేను అని చెబుతూ ఆయన చేసిన ఇంటర్ప్రిటేషన్లో ఆయన ఇచ్చిన ఆయన వ్యాఖ్యానం ఈ విధంగా ముందుకు సాగింది. మరి ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు సహోదరుల మీద ఆయాసం ఉంది, విరోధం ఉందని జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోమన్నాడు. నువ్వు ఫ్రాంక్గా ఒప్పేసుకున్నావు అనుకోండి, అవతలవాడు కన్విన్స్ అయ్యాడా లేదా అది నీకు అనవసరం. యు నోట్ డౌన్ దిస్ పాయింట్. నీకు అది జ్ఞాపకం వచ్చింది, యూ జస్ట్ అపాలజైజ్, సార్ ఇలా అయిపోయింది సార్, మరి నేను తెలుసు తెలుగు చేసేసాను, నాకు క్షమించండి అని నీతో చెప్పినప్పుడు చెప్పవలసిన బాధ్యత నీది. చెప్పేసినప్పుడు ఇక యువర్ రోల్ ఇస్ ఫినిష్, నీ వంతు పని అయిపోయింది అక్కడ. అది యాక్సెప్ట్ చేసాడా, కన్విన్స్ అయ్యాడా, మరి నీకు రెస్పాండ్ అయ్యాడా అవతలవాడు, అది నీ సబ్జెక్ట్ కాదు. నీ సబ్జెక్ట్ ఏమంటే నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు యు లీవ్ దట్ ఆఫరింగ్, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి. ఎందుకంటే ఆయన ఇంత అసమాధానం నీ గుండెల్లో ఉంచుకుని ఇచ్చే అర్పణ నాకు వద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ ఏమంటే ఇచ్చే అర్పణ నేను ఎందుకు తీసుకుంటాను, నేను ఏమని తీసుకుని చెప్పు. ఈజ్ ఇట్ ఫ్రమ్ ఏ క్లీన్ హార్ట్ అండ్ ఫ్రమ్ ది క్లీన్ హ్యాండ్స్ అనేది ఆయన ప్రశ్న. దిస్ ఇస్ ద ఓన్లీ క్రైటీరియా. నువ్వు ఎంత అర్పణ ఇచ్చావు, ఏ అర్పణ ఇచ్చావు, ఎన్నిసార్లు ఇస్తాను, ఇవన్నీ ఆయనకి నాన్ సెన్స్. An offering should proceed from a clean heart and from the clean hands. అది ఆయన కోరుకున్నాడు. ఈ విషయం మర్చిపోయి లేక చెప్పే దాతలు లేక చెప్పిన వినకూడదనే ఎడమెంటి నేచర్తో మనుషులు ఆయన సన్నిధిలో తప్పిపోతున్నారు. తప్పిపోయి నీతిని పోగొట్టుకుంటున్నాడు. ఆ నీతి ప్రామాణికం చేరలేకపోతున్నాడు. బిడ్డలు ఆలోచించేయండి. ది హోల్ ప్రాబ్లం ఏంటంటే మనిషిలో దాగిన ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావం అనే పౌలు గారు మనం చదువుకున్న రోమపత్రికలో మనం చెప్పాడు. ఏమిటది? ది యాడమిక్ నేచర్ ఉంటుంది, ఆదామీయ స్వభావం, విచ్ మీన్స్ ఎ ట్రాన్స్గ్రెసివ్ నేచర్. ఏది చేయొద్దంటే అది అతిక్రమించి చేసి అపరాధి అయిపోయి దేవుని ముఖాన్ని చూడలేని ఆదాము పరిస్థితి మనందరిలోనూ మనకది ఇన్స్టాల్ అయిపోయింది. ఇట్ వాజ్ ఒరిజినేటెడ్ ఇన్ యాడమ్ అండ్ ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్
ఇట్ వాజ్ బీయింగ్ ఇన్స్టాల్డ్ ఫర్ సెంచురీస్ ఇన్ ద హోల్ హ్యూమానిటీ. కాబట్టి ఆ ప్రాచీన స్వభావము వలన మనము విరోధ భావం ఉంటే జ్ఞాపకం వచ్చినా కానీ మనము దానికి లోపడతలేదు. మన ప్రతివాది ఒకడున్నాడు మనకి వాడితో సమాధాన పడిపోదాం అనే దానికి కూడా లోపడతలేదు. ఇది పోవాలంటే ఏసే తన భక్తుడైన పౌలు గారికి ఇచ్చిన దర్శనం ఏమంటే, అబ్బాయి బాప్టిజం అనే ఒక డివైస్ ఉంది కదా అని చెబుతూ, బాప్టిజం అంటే క్రీస్తు యొక్క మరణములోనికి ఆయన పునరుద్ధానములోనికి ఒక వ్యక్తి ప్రవేశపెట్టబడతాడు. బాప్టిజం ఇది ఎప్పుడు జరుగుతుంది? అసలు యాక్చువల్గా దీనికి కొంచెం ముందుకెళ్ళిపోతే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న దానికి ముందు ప్రక్రియ ఏంటి? హృదయం ముందు విశ్వసిస్తాడు. విశ్వసించినది ఇన్విజిబుల్ బిలీఫ్, ఇది బాహ్యంగా ప్రత్యక్షపరచబడాలి. ఇలా బాహ్యంగా ప్రత్యక్షపరచబడేదానికి ఏర్పాటు చేసిన సింబలే బ్యాప్టిజం. మరి ఈ సంగతి కూడిన మీరు ఎప్పుడైనా తీక్షణంగా ఆలోచన చేస్తే, సో ఇప్పుడు ది రిజల్ట్ ఆఫ్ బ్యాప్టిజము ఏమవ్వాలంటే శాస్త్రుల నీతి కంటేనో పరిచయ నీతి కంటేనో అధికముగా నిన్ను నీతి విషయంలో నిన్ను హెచ్చించగలగాలి. ఇప్పుడు హెచ్చించబడలేకపోతున్నావంటే యు ఆర్ బీయింగ్ ట్రావెల్డ్ బై దిస్. నువ్వు తొక్కబడుతున్నావు. దేని చేత? ఇది ఓల్డ్ నేచర్, ప్రాచీన స్వభావం చేత. నీకు నూతన స్వభావం రావాలనుకో ఏం చేయాలి? అప్పుడు నీ శరీర సంబంధమైన మనసును యేసు సిలువతో పాటు మీరు వాటిని సిలువ వేసుకోవాలి. విచ్ మీన్స్ యు మస్ట్ డైడ్ అండ్ బరీడ్ ఇన్ ది గ్రేట్ యాక్ట్ ఆఫ్ బ్యాప్టిజం. బ్యాప్టిజం ప్రక్రియలో శరీరము దాని దురాశలతో నువ్వు అందులో నువ్వు చనిపోవాలి. చనిపోవాలంటే ఖటార్ గేయో అనే ఒక మంచి మాట గ్రీకులో వాడబడింది. అంటే టు బి ఇన్యాక్టివ్, యాక్చువల్గా టు మేక్ యూస్లెస్. మన శరీరము మనల్ని ప్రేరేపించే శరీర సంబంధమైన ఉద్రేకములు, ప్యాషన్స్ అండ్ ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్, వీటన్నిటిని మనం ఏం చేయాలంటే సిలువ వేయాలి. దాన్ని సమాధి చేసి అసలు అది మనకు కనపడతాక వీలు లేదు. సమాధి అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది. మనం కెన్ ఎనీ డెడ్ బాడీ బి విజిబుల్ ఆఫ్టర్ బరీయింగ్? అది కాదు కనుక లైక్ వైజ్ మనము మన హ్యూమన్ మన ఫ్లెష్లీ ప్యాషన్స్ వీటిని మనము సమాధి చేయాలి. చేశాక సమాధి చేసేమనేది ఎప్పుడైతే రుజువైందో యూ విల్ బి రిజరెక్టెడ్ అలాంగ్ విత్ క్రైస్ట్. ఎందుకంటే ఆ రిజరెక్షన్ అంటే ఏంటి? ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని మహిమ, దేవుని శక్తిని బట్టి పునరుద్ధార క్రియ జరుగుతుంది. కాబట్టి మనము ఈవేళ బాప్తిస్మం గురించి విన్నాము. విషయం ఏమంటే అక్కడ బాప్తిస్మం అందు మనము యేసుతో మనము మమేకమైపోవాలి. ఎంత పొందికగా రాశాడు చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొంది నిమిత్తము నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటగా ఆయనతో కూడా పాతి పెట్టబడింది. దిస్ మస్ట్ బి ఫెల్ట్. ఇది బాప్తిస్మం పొందిన మనము అనునిత్యము ఈ భావన మనలో దోబుచురాడాలి. అది జరగనప్పుడు మన ఈ ఏండ్ల తరబడిన క్రైస్తవ్యము, ఈ అబ్జర్వేషన్, ఈ ఆరాధన ఇవన్నీ కూడా మన ఎడల ఇవి ఏమీ ప్రయోజనంగా ఉండవు. కాబట్టి ఈయనంటున్నాడు, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. దట్ ఆర్ ఓల్డ్ నేచర్. అంటే ప్రతి మనిషిలోనూ దెర్ ఆర్ టూ నేచర్స్, the old nature and the new nature. Old nature symbolizes the Adamic nature. New nature symbolizes the last Adam,
హూ ఈజ్ కాల్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈయన తుది ఆదాము, ఆయన తొలి ఆదాము, ఈయన తుది ఆదాము. ఈ తొలి ఆదాములో నుంచి వచ్చిన ఈ అవిధేయత, ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అన్నీ కూడా మనకి ఇతని నుంచి ఎలాగ ఇన్హెరిట్ అయినాయో, ఇక వీటిని పాతేసి మనము ఇది న్యూ యాడమ్ ఆర్ ది తుది ఆదాము అనబడుతున్న యేసు స్వామి యొక్క నూతనత్వం, నూతన జీవం, న్యూ స్టైల్ ఆఫ్ లివింగ్, ఇది మనము ఇన్హెరిట్ చేసుకోవాలి. ది ఓల్డ్ ఇన్హెరిటెన్స్ మస్ట్ బి బరీడ్ అండ్ ది న్యూ ఇన్హెరిటెన్స్ మస్ట్ బి ఎక్వైర్డ్ అండ్ ఇన్వైటెడ్. అప్పుడు ఏమవుతుందంటే యేసయ్య చెప్పిన ఈ కొండ మీద ప్రసంగంలోని సహోదరులతో సమాధానము, ప్రతివాదితో సఖ్యపడతాం, రెండూ కూడా మనకి సాధ్యపడతాయి. అంటే దిస్ మీన్స్ ది హోల్ ప్రాబ్లమ్ ఈజ్ ది రియలైజేషన్ ఆఫ్ అవర్ బ్యాప్టిజం. కాబట్టి పరలోకమునకు ప్రవేశం ఏంటంటే అనేక రకాల ప్రవేశాలు అక్కడ ఏమి లేవు. ఒకటి చెప్పాడు, అన్లెస్ యువర్ రైచువస్నెస్ ఎక్సీడ్, హెచ్చవ్వాలి, అధికం అవ్వాలంటే ఏమి చేయాలి? ఈ బ్యాప్టిజమల్ కాన్షియస్నెస్ నీలోకి రావాలి. అప్పుడేమిటంటే యూ కెన్ ఆటోమేటిక్లీ మార్టిఫై ది ఓల్డ్ నేచర్. ప్రాచీన స్వభావం నీవు దానిని అరికడతావు, దాన్ని చంపేస్తావు. విచ్ మీన్స్ ఈ ఒకవేళ ఏదైనా ఈ లోక సంబంధము, శరీర ఈ పాపేచ్ఛలకు సంబంధించిన సంగతులు ఏమైనా నీ చెవులు పడినప్పుడు, లేకపోతే నిన్ను ప్రేరేపించినప్పుడు, నిన్ను బలవంత పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నీ నుంచి వెళ్ళే రియాక్షన్ ఎలా ఉండాలి? ఫర్ దిస్ యాక్ట్ ఐఎమ్ సో అండ్ సో ఈజ్ డెడ్. అలా నాయన నేను ఈ పనుగడ నేను మృతుడనైతిని అని చెప్పగలిగాడు. కాబట్టి మా భక్తుడు అంటాడు, when temptation knocks your door, you don't go and open, you send Jesus to the door అంటాడు. ఎంత గొప్ప మాట! శోధన నిన్ను వచ్చి నేను ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి తీసావనుకోండి డోరు, ఆ శోధన నీ మీదకి వచ్చి పడిపోవచ్చు, నీ ఇంట్లోకి వచ్చేసేయచ్చు. కాబట్టి ఏదైనా వచ్చి నువ్వు దాన్ని ఆ విధంగా పసిగట్టినప్పుడు నువ్వు వెళ్ళకు, యూ సెండ్ జీసస్ దేర్ అండ్ హీ విల్ ఆన్సర్ ది టెంప్టేషన్. ఈ ప్రోగ్రామ్ నిన్ను ఎంత శక్తివంతుడిగా ఎప్పుడు చేస్తుందంటే వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ రిజరెక్టెడ్ విత్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుతో కూడా పునరుద్ధానము చెందిన వాడనో దానని సెన్స్ నువ్వు అలా సెన్సిటైజ్ చేయగలిగితే నువ్వు వెళ్ళిపోయి నీ అంతటి నువ్వు దాన్ని హ్యాండిల్ చేయవు. వెన్ సిన్ టెంప్ట్స్ యూ ఆర్ ది టెంప్టర్ టెంప్ట్స్ యూ, జవాబు నువ్వు చెప్పుకో. యూ ఆస్క్ జీసస్, లార్డ్ ఏంటి వాడు ఇచ్చాడు, వాడి సంగతి ఏంటి అని నీవు యేసయ్యని అప్రోచ్ అవ్వాలి. ఇలా చేయగలిగినందులకు ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ పలకరిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేస్తున్నాడు. మరి త్రిత్వంలోని 6వ వారపు ఈ భావన అంటే ఇన్నేళ్లుగా నీవు ఇస్తున్న అర్పణ, ఆరాధనే నీ అర్పణ, నీ అర్పణే ఆరాధన. ఇది యాక్సెప్టబుల్ వర్షిప్, యాక్సెప్టబుల్ ఆఫరింగ్ అవ్వాలంటే ది ఓన్లీ ప్రూఫ్ ఈజ్ you be reconciled with your brothers and you be agreed with the opponents. ఈ ప్రతివాదితోనేమో త్రోవలో ఉండగా సఖ్యపడు, సోదరుల మధ్య ఏమో సమాధానం కలుగు. గనుక మరి దేవుడు నాకు ఇచ్చిన ఇంకొకసారి ఆ చరణాలు మీకు జ్ఞాపకం చేసి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఆలోచించేయండి. ఇన్ దీస్ పాండమిక్ డేస్ అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ చేసింగ్ అస్, మనల్ని తరుముతుంది. యూ కెనాట్ ఎస్కేప్. ఇవాళ క్రీస్తుకి లోపడతలేదు, క్రీస్తుకు భయపడతలేదు,
కరోనాకు భయపడే కూడా ఎక్కువ మంది ఆల్మోస్ట్ ద వరల్డ్ ట్రెంబల్స్ అట్ కరోనా. ప్రభు శరీరమును చంపి ఆత్మను చంపిన తర్వాత రెంటిని కూడా నరకంలో వేయడానికే భయపడని చెప్పాడు. దిస్ ఇస్ ద లార్డ్ జీసస్ కమాండ్మెంట్. మనము శరీరాన్ని మాత్రం చంపగలిగే వ్యాధి బాధలకే అల్లాడిపోతూ అటా ఇటని తేల్చుకోలేకపోతుంది. ఇది ఇట్స్ వెరీ ఫీబుల్ కండిషన్, చాలా బలహీనమైన స్వభావం. ఇటువంటి ఎందుకు దాపరిస్తాయంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ బ్యాప్టిజం. మర్చిపోవద్దు, బ్యాప్టిజం యొక్క శక్తి ఏంటో ఇంతవరకు మీరు వినాలి కనుక మీరు you should acknowledge the validity of baptism and the victory of baptism and the blessedness of baptism. Okay? తండ్రి మహిమ వలన క్రీస్తుడు మృతుల నుండి లేచినట్లు మనము లేచుట నూతన జీవమును పొంది నడువగా బాప్తిస్మమందు పాలుబొంద క్రీస్తు తోడి ఐక్యపరచబడగా మనము పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే సోదరులతో సమాధానము ప్రతివాదితో సఖ్యపడే సాదృశ్యములలో శత్రుభావ శృంఖలాలు తెంచి స్నేహభావమందు నూతన జీవ దాత యేసు బోధయందు బ్రతికి ధరను పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే పుడమి నీతి ప్రాకటముగా ప్రతినమందు హెచ్చుకలుగా ప్రభుని పాద చెంత జేరి పలు విధముల ప్రాకులాడా ప్రభు పరమరాజ్యములో ప్రవేశము ప్రభు మాట మేర శాస్త్రుల పరిచయుల కంటే కనుక ఈ విధంగా మనము తత్వంలోని 6వ వారం బ్యాప్టిజం మీద ఇంతగా ఎన్లైటన్మెంట్ ఇచ్చిన పరిశుద్ధాత్మనికి మనం స్తోత్ర వందనాలు చేసి ఇన్ ద సీజన్ ఆఫ్ ట్రినిటీ ఈ త్రిత్వ కాలంలో దేవుడు మనకొరకు ఏం చేశాడు నిన్ను నీతిమంతుడు చేయాలని ఎంచి ప్రేమించి తన తన అద్వితీయ కుమారుడు యేసుని నీ కొరకు తెగించి నీకు ఇచ్చేడు మూలంగా ఆయన రావడము ఇక్కడ ఆయన బలవన్మరణం పొంది ఘోరమైన మరణం పొంది నీ కొరకు చివరి రక్త బొట్టు వరకు కూడా ప్రాణాన్ని విడిచేసి అల్లాడిపోయి
He was hanged for 6 hours on the cross. For no reason he was crucified. Behind దాని వెనకున్నది ఏమంటే ఇట్ ఈస్ గాడ్స్ immeasurable law, unconditional law. God as Father, He sent His Son. God as Son, He came and died for you. God, this Holy Spirit, is now convincing you, is educating you, is enlightening you. నీకు జ్ఞాన ప్రబోధం చేస్తున్నాడు. ఒప్పుకోని నీ దురాగతమైన మానవ స్వభావాన్ని ఒప్పింపబడేలాగా నీకు తెల్లం చేసి విత్ ఆల్ హిజ్ విజ్డమ్ అండ్ ఇన్స్పిరేషన్ నేను జోక్యం చేసుకుని ఆయన సన్నిధిలో నువ్వు ఏళ్ల తరబడి చేస్తున్న అర్పణకి ఒక వెలిడిటీ నీకు ఇచ్చి నిన్ను నీతిమంతుడిగా చేయాలని. అప్పుడు నీతిమంతుడిగా చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి? నీతి అంటే నీతి న్యాయములో దేవుని సింహాసన వర్తనలు. అంటే టు బి రైట్ విత్ గాడ్ అంటే దేవునితో మంచి బంధము కలిగి ఉండటం. న్యాయ తీర్పులో దోషివి కాదు అనే డిగ్రీని పొందగలిగడమే నీతిమత్వం. అటువంటి నీతి దేవుని యొక్క నివాసం. Righteousness is the abode of the Godhead. దేవత్వం యొక్క నివాసము నీతి. ఎందుకంటే నీతి ఆయన దగ్గరే ఉన్నది. ఆయన మన నీతిమంతుడిగా చేస్తే ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. ఆయన వచ్చి చంపబడిన సంగతితో అయిపోలేదు. ఆయన తిరిగి లేచాడు. లేవడంలో అర్థం ఏంటంటే 4:25 రోమాపత్రికలో ఆయన మృతి పొంది లేవడంలో మనం నీతిమంతులుగా తీర్చబడినట్లు ఆయన లేచాడు. సో ఆయన మన కొరకు ఆవుతైపోవడమే కాకుండా పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం అవడంలో వీ విల్ బి జస్టిఫైడ్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఇది హోల్ థింగ్ తండ్రి యొక్క ఆలోచన, కుమారు యొక్క అమలు చేయటము, పరిశుద్ధాత్మని యొక్క అనుభవం, ఈ 3 నీలో ప్రవేశపెడుతూ ఈవేళ పరిశుద్ధాత్ముడు నిన్ను హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ హోల్ స్పిరిట్ ఈస్ నౌ హ్యాండ్లింగ్ యూ, ఈస్ టాకింగ్ టు యూ. మరి నీ రెస్పాన్స్ ఏంటి? ఆలోచించి సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయం తలపలుకును కావలిడును గాక. ఆమేన్. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి